शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे अनिलात्मजम्। సభా సరస్వతికి నమస్కారాలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఆయన తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. చాలా మధురమైన వాక్యాలతో జితా రాజర్షి లోకాస్తే తపసా కుషికాత్మజ అనేన తపసాత్వంతు రాజర్షిరితి విద్మహే. అయ్యా నువ్వు రాజర్షివయ్యావు అన్నాడు. అంతకుముందేమో ఈశ్వరుడు నువ్వు ఋషివి అని అస్త్రాలన్నీ ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు రాజర్షివయ్యావు అన్నాడు. ఆయనకు మనసంతా వికలమైంది. ఇదేంటి, నేను ఇంతగా తపస్సు చేస్తే కేవలం రాజర్షిన అని దుఃఖం వచ్చేసింది ఆయనకు. దుఃఖేన మహతావిష్ట సమన్యురిదం అబ్రవీత్. చాలా దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చేసింది. ఇలా అన్నాడు, తపశ్చ సుమహత్తప్తం రాజర్షి మాం విదుః దేవాసర్షి గణా సర్వే నాస్తి మన్యే తపఫలం. ఇంత తపస్సు చేస్తే నన్ను కేవలం ఒక రాజర్షి అంటున్నాడు అంటే నాకు తపస్సు ఫలితం లేకుండా పోయింది అనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేసుకోవడానికి పోయాడు. ఇక్కడ ఆయనకు వరుసగా విఘ్నాలన్నమాట. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు చండాల రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. అయ్యా నువ్వు ఆయన్ని చూడంగానే ఈయనకు విశ్వామిత్రుడికి చాలా కరుణ కలిగి ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏమి నీ సంగతి, వివరాలన్నీ కనుక్కున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, నేను అయోధ్యాధిపతి అయినటువంటి త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు, వాళ్ళ నాన్నగారు సూర్యావరణుడు అని. ఈయనకు 3 శంకువుల్లాంటి భాగాలు ఉండడం వల్ల త్రిశంకుడు అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఆయన అన్నాడు, నేను ఒకసారి యజ్ఞం చేయాలనుకున్నాను, నా బొందితో పాటు స్వర్గానికి, శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను. అయితే ఆ పని జరగలేదు. నేను వెళ్ళి నా కోరికను వశిష్ఠుడికి తెలియజేశాను. వశిష్ఠుడు అన్నాడు, ఇది అస్సలు సాధ్యమే కానటువంటి పని, కాబట్టి నీవు ఇటువంటి ఆలోచనను మానుకోమన్నాడు. ఆ తర్వాత నేను ఆయన కుమారులను శరణు వేడుకున్నాను. ఆయన కుమారులు కూడాను చాలా కోపించారు. మా తండ్రి కాదన్న తరువాత మా దగ్గరికి వస్తావా, మహాత్ముడైనటువంటి వశిష్ఠుడు కాదన్న పని మేం చెయ్యమన్నాడు. అంతేకాకుండా వాళ్ళు మమ్మలను శపించారు చండాలుడి వైపు అని. అంటే చండాలుడు అంటే ఒక పంచమ జాతి అయితే కాదు, ఎవరైతే మాంసాన్ని శవాలను ఒక చోట చేరుస్తారో అటువంటి అమలినమైనటువంటి అమంగళకరమైనటువంటి పని చేసేవాళ్ళు. దాంతోపాటుగా ఈయనకు వికారమైన రూపము, అంత
రాజ తేజస్సు అంతా పోయింది. క్షత్రియోచితమైనటువంటి బలం ఏదైతే ఉందో అది పోయింది, తేజస్సు పోయింది. ఆయన రాజ కులానికి సంబంధించినటువంటి ఆభూషణాలన్నీ పోయి నల్లటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. అందుకే ఆయన్ను చూడంగానే విశ్వామిత్రుడికి చాలా కరుణ కలిగిందన్నమాట. ఇప్పుడు నాకు ఇటువంటి ఋషిపుత్రుల చేత నేను శప్తుడనయ్యాను, ఆ తర్వాత నాకు ఎవ్వరూ కూడాను ఆశ్రయమిచ్చి నా కోరికను మన్నించలేదు, మిమ్మల్ని ఇప్పుడు శరణు వేడుతున్నాను అనగానే సరే ఈయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేను చేయిస్తాను అని తన శిష్యులను కొందరిని అన్ని చుట్టుపక్కల ప్రాంతాలకన్నీ పంపించి, ఋత్విక్ వర్ణం కావాలి కదా, ఋత్విజులు కావాలి. అంతేకాకుండా ఆయన ఓ మాట అంటాడు, ఈ విధంగా నేను చేయిస్తున్నటువంటి యజ్ఞానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని గురించి కూడా చెప్పండి అన్నారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరినీ చూశారు. అయితే అందరూ కూడా భయంతో వచ్చారన్నమాట. అయ్యో ఆ విశ్వామిత్రుడు ఎక్కడ శపించేస్తాడు అని. వెంటనే ఇట్లా వశిష్ఠుని పుత్రులు ఈ విధంగా మాట్లాడారు, అదేంటి ఒక చండాలుడు యజ్ఞం చేయడం ఏంటి, ఇంకో క్షత్రియుడు చేయించడం ఏంటి, ఇవన్నీ బాగాలేదు, చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళు మొదలైన మాటలన్నీ అనేసరికి ఈయన వాళ్ళందరినీ కూడా శపించేశాడు. వశిష్ఠ పుత్రులు 100 మందిని కూడా శపించేశాడు. శపించిన తరువాత ఈయన సరే నేను చేస్తానుండు ఆయన యజ్ఞం చేస్తే దేవతలు యజ్ఞ భాగాన్ని తీసుకోవడానికి రాలేదు. అప్పుడు ఇంకా కోపం వచ్చింది వశిష్ఠుడికి. నా తపస్సు, నేను చాలా తపస్సు చేశాను సంవత్సరాల తరబడి, నా తపశ్శక్తినంతా నీకు ధారపోస్తున్నాను, వెళ్ళు, నువ్వు స్వర్గానికి వెళ్ళి ఈ శరీరంతోనే వెళ్ళు అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ దేవతలు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఆయనను స్వర్గంలోకి రానిచ్చుకోలేదు. ఆయన్ని తోసేశారు. తోసేస్తే ఆయన తలకిందులుగా పడబోతున్నాడు. ఆ పడబోతున్న త్రిశంకుణ్ణి ఆగుమని చెప్పాడు. ఆగమని నేనే నీకు స్వర్గాన్ని సృష్టిస్తాను అని విశ్వామిత్రుడు ఇంకొక స్వర్గాన్ని, ఇంద్రుడు లేని స్వర్గాన్ని సృష్టిస్తానంటాడు. ఎందుకంటే అక్కడ ఇంద్రుడు ఎవరు ఉండాలి, ఇంద్రుడు లేదు. ఆ తర్వాత ఆయన స్వర్గాన్ని సృష్టించి తన ఫలాన్నంతా ధారపోసిన తర్వాత తపస్సంతా నాశనం అయిపోయింది, శక్తి పోయింది, తపోబలం అంతా కూడాను అయిపోయింది. తర్వాత ఈ ప్రదేశం సరిగా లేదు, నేను వెళ్ళాలి, నేను ఇంకొక చోటికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనుకుంటాడు. తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయనకు మేనక కనిపించింది. ఆ మేనకను చూసి మోహితుడైపోయాడు. కొంచెం తారుమారవుతుంది, కానీ నేను ఇది చెప్పే తర్వాత అది చెప్పాలనుకుంటున్నాను. మేనకను ఎప్పుడైతే మోహించినాడో ఇంకా మొత్తం మర్చిపోయినాడు. తన తపస్సు, తన లక్ష్యము అన్నీ మర్చిపోయినాడు. కొంతకాలం గడిచిన తర్వాత 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకు అనిపించిందట, అయ్యయ్యో నా తపస్సంతా, అప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు, అయ్యయ్యో నా తపస్సంతా ఇట్లా వ్యర్థమైపోయింది, అనవసరంగా ఇట్లా ఇది చేశానే అనుకుని మళ్ళీ చేచి ఇది సరిగా లేదు, ఇంకో చోటికి వెళ్తానన్నాడు. ఇంకో చోటికి వెళ్ళినప్పుడు అంబరీషుడు అనేటువంటి రాజు ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో యథాప్రకారం ఇంద్రుడు ఆ యజ్ఞ పశువును హరించేశాడు. ఆయన పురోహితులు, నాయన ఎట్లాగైనా సరే నీ యజ్ఞం సుసంపన్నం కావాలంటే ఏదో ఒక మార్గాన్ని ఆలోచించమన్నాడు. ఆయన వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో విశ్వామిత్రుని మేనల్లు రుచీకుడు, ఆయన పుత్రులు 3 భార్యా సమేతంగా అడవిలో కనిపించారు. విశ్వామిత్రుడి బావ
రుచికుడు. ఆయన భార్యా సమేతంగా పుత్ర సమేతంగా కనిపించారు. ఈయన అంబరీషుడు అన్నాడు, నాయనా నా యజ్ఞం ఇట్లాగా ధ్వంసమైపోతోంది, దీనివల్ల సమస్త జనులకు యజ్ఞకర్తకు అందరికీ నాశనం ఏర్పడుతుంది, కాబట్టి నా యజ్ఞాశ్వం ఎక్కడ పోయిందో ఎన్ని విధాలుగా వెతికినా దొరకలేదు, కాబట్టి నీ పుత్రుల్లో ఒకణ్ణివ్వు యజ్ఞ పశువుగా అని అడుగుతాడు. దాంతో ఋషి అయ్యయ్యో పెద్ద కుమారుడు నాకు కావాలి, పెద్ద కుమారుడే తర్వాత వంశాన్ని నిలిపేటువంటి వాడు, నేను ఇవ్వనంటాడు. తల్లేమో చిన్న కుమారుడు కావాలి, చిన్న కుమారుణ్ణి నేను ఇవ్వను, నాకు తర్వాత తలకొరివి పెట్టేవాడు చిన్న కుమారుడే అంట. మిగిలిపోయినవాడు మధ్యముడు శునశ్శేపుడు. ఆయనకు రుచికుడికి కావాల్సినటువంటి సంపద అంతా కూడా ఇచ్చి దానికి బదులుగా శునశ్శేపుణ్ణి తీసుకుని అంబరీషుడు బయలుదేరతాడు. ఒక చోట ఒక ప్రదేశంలో ఒక జలాశయం దగ్గర అంబరీషుడు సేద తీరుతున్నటువంటి సమయంలో ఇతడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు విశ్వామిత్రుడు చూస్తాడు. ఎవరు నీవు? ఏమిటంటే నేనయ్యా, నేను నీ మేనల్లుణ్ణి అని చెప్తాడు. సరే, కాకపోతే నాకొక్క సహాయం చేసి పెట్టాలి, ఏమంటే నేను ప్రాణాలతో ఉండాలి. ఆయన ధర్మం చూడండి, అక్కడ అంబరీషుని యొక్క యజ్ఞం కూడా విఫలం కాకూడదు, ఆయన యజ్ఞము సఫలం అవ్వాలి, నేను కూడా ప్రాణాలతో ఉండాలి, ఇది నా కోరిక. అంటే అప్పుడు నీకొక 2 మంత్రాలను ఉపదేశం చేస్తాను, నిన్ను యజ్ఞ పశువుగా స్తంభానికి యూపస్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ మంత్రాలను చదవమన్నాడు. సరే, విశ్వామిత్రుడు మళ్ళీ ఆ అంబరీషుడు శునశ్శేపుడు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఇంకా తొందర పెట్టడం, ఎందుకంటే తాను ఏదైతే కోరుకున్నాడో అది సఫలమవుతోంది, తాను ప్రాణాలతో ఉంటాడు, అంబరీషుని యజ్ఞం కూడా సఫలమవుతుంది, పద పోదాం అంటూ తొందర పెట్టాడు. వెంటనే అంబరీషుడు శునశ్శేపుణ్ణి తీసుకొని రాజ్యంలో ప్రవేశించాడు. అక్కడ యూపస్తంభానికి బలి పశువులాగా శునశ్శేపుణ్ణి కట్టాడు. ఆ తర్వాత అప్పుడు వరుణుణ్ణి ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ విశ్వామిత్రుడు చెప్పినటువంటి 2 మంత్రాలను పఠించేసరికి వాళ్ళు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని అంబరీషుడికి యజ్ఞ ఫలాన్ని ఇచ్చారు, శునశ్శేపుడికి ప్రాణదానాన్ని చేశారు. ఈ విధంగా అక్కడ కూడాను ఒక ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు. ఇంకో ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ కూడా నా తపస్సుకు విఘ్నాలు ఏర్పడుతున్నాయి అనుకుని ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు. అయితే అక్కడ కూడా మరొక విఘ్నం. ఇంద్రుడు రంభను పంపించాలనుకుంటాడు. లేదు నేను పోను, నాకు భయము, ఆ మహర్షి నన్ను శపించేస్తాడు అంటే, లేదు మేమందరం ఉంటాంలే, పర్వాలేదు, నువ్వు వెళ్ళు, ఆ ముని యొక్క తపస్సును భంగం చేసేయి అన్నాడు. రంభ వెళ్తే ఈయనకు కోపం ముంచుకొచ్చి ఏంటిది, నేను తపస్సు చేసుకుంటే నా తపస్సు భంగం చేయడానికి వస్తావా అని ఆమెను నువ్వు బండరాయి అయిపో అని శపించి వశిష్ఠుని వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడన్నమాట. మహాత్ముడైనటువంటి వశిష్ఠుని వల్ల నీకు ఈ శాపం నుండి నువ్వు విముక్తురాలి అవుతావు అని. ఆ తర్వాత ఇంకొక దిశకు వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ యజ్ఞం ఫలించింది, నీ తపస్సు ఫలించింది, విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యం అబ్రవన్ బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసా స్మ సుతోషితాః. ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతం, నీ తపస్సు ఫలించింది, నువ్వు బ్రహ్మర్షివయ్యావు అన్నాడు. బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్య యథాసుఖం. నాయన, నీకు బ్రహ్మణ్యాన్ని, సుదీర్ఘమైనటువంటి ఆయుష్ను అంతటినీ మేము వరంగా ఇచ్చేశాం,
నీకు శుభం కలుగుగాక, నువ్వు ఇంకా యథాసుఖంగా బయలుదేరి వెళ్ళయి అన్నాడు. అయితే విశ్వామిత్రుడు ఒప్పుకోలేదన్నమాట. బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం. నేను నిజంగానే బ్రహ్మర్షినయ్యుంటే ఓంకారము, వేదాలు, వషట్కారము మొదలైనవన్నీ కూడా నా స్వాధీనం కావాలి అన్నాడు. అన్నీ కూడా విశ్వామిత్రుణ్ణి చేరినాయి. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. ఆ తర్వాత అంతటితో తృప్తి కాలేదు. మీరు బ్రహ్మర్షి అంటున్నారు, సరే బాగానే ఉంది, కానీ ఈ మాట బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు చెప్పితే నేను నిజంగా బ్రహ్మర్షినయ్యాను అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి యద్యయం తతః ప్రసాదితో దేవైః వశిష్ఠో జపతాంబర సఖ్యం చకార బ్రహ్మర్షిః ఏవమస్త్వితి చాబ్రవీత్. బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముః యథాగతం. ఆ వశిష్ఠ మహర్షి, అయ్యా నువ్వు వీళ్ళందరూ చెప్పినటువంటిది నీవే, నేను నీతో స్నేహం చేస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివైనావు అని ఆయన చెప్పేసరికి శతానందుడు ఈ కథను రామలక్ష్మణులకు చెప్పిన తరువాత ధన్యోస్మ్యహం అనుగృహీతోస్మి యస్య మే మునిపుంగవ యజ్ఞం కాకుత్స సహిత ప్రాప్తవానసి ధార్మిక పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే గుణా బహువిధ ప్రాప్తాః సందర్శనాన్మయ అని ఆయన శతానందుడు కూడా విశ్వామిత్రుణ్ణి ప్రశంసించిన తర్వాత మరుసటి రోజు కథ ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ విశ్వామిత్రుని కథలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, మొట్టమొదటి నుండి చూస్తే బలం, గర్వం, దర్పం, అహంభావం అన్నీ ఉన్నటువంటి విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు బ్రహ్మతేజమే తేజము, ఇవన్నీ కూడా కాదు అనేటువంటిది కొంత గ్రహించి దేవతల వరంతో బలాన్ని పొందవచ్చు అనుకున్నాడు. ఈశ్వరానుగ్రహంతో అస్త్రాలు పొంది తర్వాత అది కూడా నిష్ప్రయోజనం అని తెలుసుకున్నాడు. అయితే అప్పటికి ఇంకా కామం వదల్లేదు, క్రోధం వదల్లేదు, వ్యామోహం వదల్లేదు, అహంకారం వదల్లేదు. ఎందుకంటే త్రిశంకుణ్ణి సశరీరంగా నేను పంపిస్తానని వశిష్ఠుని మీద ప్రతీకారంతో చెయ్యాలనుకున్నాడు. ఈ ప్రతీకార వాంఛ ఇవన్నీ గుంపుగా ఉన్నాయి. క్రమక్రమంగా ఒక్కొక్కసారి సంవత్సరాల తపస్సు 1000 సంవత్సరాల తపస్సు చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి క్రమంగా వదులుకుంటూ వచ్చాడు. అంటే ఇప్పుడు మానవ మాతృలైనటువంటి మనలో ఇవన్నీ కూడాను సంకలనం చెంది ఉన్నాయి, ఒకదానితో ఒకటి కూడుకుని ఉన్నాయి. ఒకదాని పట్ల ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి నేనున్నానంటూ ప్రత్యక్షం అవుతున్నటువంటి సమయంలో మనం ఎన్ని వేల సంవత్సరాలు చేస్తే మనకు మళ్ళీ ముక్తి కలుగుతుంది. ఈ విధంగా వశిష్ఠుడికి కథ చెప్పిన విశ్వామిత్రుడి గురించిన కథను చెప్పిన తర్వాత జనకుడు అన్నాడు, రేపు మీరు మా యజ్ఞవాటికకు రండి. పిల్లల గురించి చెప్పాడు. నీ దగ్గర ధనుస్సు ఉంది కదా, దాన్ని చూడాలంటున్నారు అంటే అప్పుడు జనకుడు తనకు ఆ ధనుస్సు వచ్చినటువంటి విశేషాన్ని మళ్ళీ చెప్తాడు. అయితే ఇక్కడ జనకుడు చెప్పినటువంటి కథలో దక్ష యజ్ఞానికి సంబంధించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తరువాత ఈ ధనస్సును మా పూర్వీకులకు ఇచ్చారు, దేవరాతుడికి ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని చెప్తారు. అంతకుముందేమో మనకు పురాణాల్లో ఉన్నటువంటిది త్రిపురాసుర సంహారం తరువాత ఇచ్చారు అన్నటువంటిది. రేపు పొద్దున్నే మీరు పిల్లలను తీసుకొని వస్తే అక్కడ ఈ ధనుస్సును చూడగలరు అని చెప్తారు. తతః ప్రభాతే విమలే కృతకర్మాన్ నరాధిప విశ్వామిత్రం మహాత్మానం ఆజుహావ నరాఘనం. వాళ్లను పిలిచారు. పుత్రౌ దశరథస్యేమో క్షత్రియో లోక విశ్రుతౌ ద్రష్టుకామౌ ధనుశ్రేష్టం ఏదేతత్వయి తిష్టతి. నీ దగ్గర ఉన్నటువంటి ధనుస్సును చూడాలి అనుకుంటున్నారన్నారు. ఆ తరువాత బాగా పూజితమైనటువంటి ఆ ధనుస్సును
వందలాది మంది భటులు తీసుకుని రాగా వాళ్లకు చూపించే ప్రయత్నం చేశారు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాశ్చ భవిష్యామి తోలనే పూరణేపివ. ఎందుకంటే అంతకుముందే చెప్పాడు ఈయన జనక మహర్షి, అయ్యా అది దాన్ని చాలా గొప్ప ధనుస్సు, అది నా కూతురు సీతాదేవి కూడాను అయోనిజ అయినటువంటిది, భూమిని తవ్వుతుండగా జన్మించినటువంటిది. ఇటువంటి ఆమెను సాధారణ పురుషునికి ఇవ్వకూడదు కాబట్టి దీన్ని ఎవరైతే ఆరోపించగలరో, ఎవరైతే దీన్ని బాణసంధానం చేయగలరో వాళ్లకు మాత్రమే ఇస్తానన్నాను. దానివల్ల చాలామంది రాజులందరూ కూడా నా పట్ల వైరాన్ని ప్రదర్శిస్తూ నా మిథిలా పట్టణాన్నంతా సర్వనాశనం చేశారు. ఆ తర్వాత నేను దేవతలను ప్రార్థించిన తర్వాత నాకు మళ్ళీ ఈ రాజ్యము బలము సంసిద్ధం చెందినాయి. ఈరోజు కూడా నేను సత్యవాక్యాన్ని పాలించేటువంటి వాడిని. ఇప్పటికైనా కూడా ఈ విల్లును ఎవరైతే ఎక్కుపెట్టగలరో వాళ్లకు మాత్రము నా కూతురు సీతనిస్తాను అని ఇప్పటికీ అదే ప్రతిజ్ఞతో ఉన్నాను అన్నప్పుడు ధనుస్సును చూపించినప్పుడు బాలుడైనటువంటి రాముడు చూసి నేను ఒక్కసారి ముట్టుకుంటాను ఆ ధనుస్సును అని విశ్వామిత్రుడి దగ్గర అనుమతి తీసుకోవడం అన్నమాట. ఒక్కసారి అది ఆ విల్లును చేతితో తాకుతాను, వీలైతే ఒక్కసారి కదిలించడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే చేతనైతే దాన్ని ఎత్తగలిగితే దానికి బాణాన్ని కూడా అనుసంధానం చేస్తాను అంటే రాజు బాఢమిత్యేవ తం రాజా మునిశ్చ సమభాషత. ఆయన కూడా సరే అన్నాడు, విశ్వామిత్రుడు సరే అన్నాడు, జనక మహారాజు కూడా సరే అన్నారు. విశ్వామిత్రుడికి చాలా సంతోషం, రాముణ్ణి చూస్తే మహదానందం. అందుకే త్యాగరాజు అంటాడు, అలకలల్లలాడగని ఆరాణ్ముని ఎట్టు పొంగెను. ఆ శివధనస్సు సందర్భంలోదన్నమాట. అబ్బా ఆ బాలుడైనటువంటి రాముడు ఆ ధనస్సు దగ్గర పోతున్నప్పుడు ఆయన ముంగుర్లంతా కదిలిపోతూ ఆ గాంభీరమైనటువంటి నడకతో వెళ్తుంటే ఈయన కళ్ళప్పగించి చూస్తున్నాడు. అంత సంతోషం అన్నమాట. ఇక్కడ ఈ రాముడు లీలయా ధనుర్మధ్యే జగ్రాహ వచనాన్మునే పశ్యతాం నృసహస్రాణం బహూనాం రఘునందన. అందరూ అనేక మంది సహస్ర సంఖ్యలో ఉన్నటువంటి రాజులు, విశ్వామిత్రుడు, జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ చూస్తుండగానే ఆ చాలా లీలగా, అంటే ఆటలాగా, ఒక ఆటలాగా దాన్ని మధ్యలో పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆరోపయిత్వా ధర్మాత్మ పూరయామాస తద్ధను తద్బభంజ ధనుర్మధ్యే నరశ్రేష్టో మహాయశాహ. ఆయన దానికి ఇంకా బాణాన్ని అల్లెత్రాడును వేసి బాణాన్ని సంధించాలి, ఇంకా అల్లెత్రాడును వేస్తున్నాడు, అది మధ్యలోకి విరిగిపోయిందట. ఆ తర్వాత జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఇదిగో ఈ నా కూతురైనటువంటి సీత దశరథుని కుమారుడైనటువంటి దాశరథికి భార్య కాగలదు అని చెప్పాడు. మమ సత్యా ప్రతిజ్ఞాచ వీర్యశుల్కేతి కౌశిక సీతా ప్రాణైర్బహుమత దేయా రామాయ మే సుత. ఈమెను వీర్యశుల్క అయినటువంటి ఈ సీతను నేను ఆడిన మాట ప్రకారం ఇప్పుడు రామునికి ఇవ్వాల్సి ఉంది. భవతోనుమతే బ్రహ్మన్ శీఘ్రం గచ్చంతు మంత్రిణః మమ కౌశిక భద్రంతే అయోధ్యాం త్వరిత రథైః. మీ అనుగ్రహ ఆశీస్సులతో నా సైన్యం, నా మంత్రులు, త్వరగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు అందరినీ కూడా అయోధ్యకు పంపించేస్తాను. ఎందుకంటే వాళ్ళని పిలుచుకొని రావాలి. తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత కదా తన కుమార్తెను ఇవ్వాల్సి ఉంటుంది. సరే, వాళ్ళు ఒప్పుకున్నారు. రాజానం ప్రశ్రితైర్వాక్యైః రానయంతు పురం మమ ప్రధానం వీర్యశుల్కాయాః కథయంతు చ సర్వశః. వాళ్ళకి చెప్పి పంపించాడు, ఇదిగో ఇది జరిగింది అంటే ఈ వీర్యశుల్క అయిన సీతను రాముడికి భార్యగా చేయవలసి ఉంది కాబట్టి మీరందరూ కూడా విచ్చేయండి అని వాళ్ళను పిలుచుకొని ఆనయంతు, మీరు పిలుచుకొని రావాలి, దగ్గరుండి చెప్పేసి రావడం కాదన్నాడు. జనకేన సమాదిష్ట దూతాస్తే క్లాంతవాహనాః
త్రిరాత్రముషితా మార్గే తేయోధ్యాయం ప్రావిశన్. 3 రోజుల్లో వాళ్ళ వాహన అంటే ఆ గుర్రాలు బాగా అలసిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా అయోధ్యను 3 రాత్రుల లోపల అయోధ్యను చేరుకుని ముందుగా చెప్పిన విధంగానే దశరథాదులకు విషయాన్ని చెప్పారు. దశరథుడు కూడా సోపాధ్యాయ మహారాజ పురోహిత పురస్సర శీఘ్రమాగచ్చ భద్రంతే ద్రష్టుమర్హసి రాఘవో. రండి త్వరగా రండి, మన అందరం కూడా రాఘవుణ్ణి పిల్లలను చూడాలి అని. ప్రీతించ మమ రాజేంద్ర నిర్వర్తయితుమర్హసి పుత్రయోరుభయోరేవం ప్రీతిత్వమపి లప్స్యసి. మీరు కూడాను పిల్లల్ని చూడవచ్చు అన్నారు. దూతలు ఈ విధంగా చెప్పేసరికి కుమారులను విశ్వామిత్రుడే రక్షిస్తున్నాడు అన్న మాట కూడా విని చాలా సంతోషం చెంది వీళ్ళు కూడా వెంటనే ప్రయాణ సన్నాహాలన్నీ మొదలుపెట్టారన్నమాట. మంత్రులను పిలిచారు, మిగిలిన పెద్దవాళ్ళందరినీ కూడా పిలిచారు, అందరూ రాణులను పిలిచారు, అందరూ పదండి అని అందరినీ పిలుచుకురావడానికి వాళ్ళంతా ప్రయాణ సన్నాహాలు. ఈ లోపల జనక మహారాజు కూడాను, నా తమ్ముడు కుశధ్వజుడనే అతను ఉన్నాడు, అతడు కూడా ఇప్పుడు ఇక్షు నదీ తీరంలో సాంకాశ్యం అనే పట్టణంలో ఉన్నాడు, అతన్ని కూడా రప్పిస్తాను అన్నాడు. ఆయన్ని కూడా పిలుచుకొని వచ్చారు. అంటే తమ్ముణ్ణి ఆయన పరిపాలనతో ఇంకేదో కార్యాల్లో వ్యగ్రంగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ను కూడా పిలిపించారు. ఎందుకంటే కూతుళ్ళ పెళ్ళి కదా, కూతురి పెళ్ళి జరుగుతుంది, తమ్ముడు ఉండాల్సింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి బాంధవ్యాలు అటువంటివన్నమాట. ఆగ్నేయాథ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజ సదదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం. ఆయన అన్నగారిని ధర్మం పట్ల వాత్సల్యం కలిగినటువంటి అన్నగారిని చూశాడు. శోభివాద్య శతానందం రాజానంచాపి ధార్మికం రాజార్హం పరమం దివ్యం మానసంచాధ్యరోహత. వాళ్ళని చూశాడు. అందరికీ నమస్కారాలు మొదలైనటువంటి మర్యాదలన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇంకా యుద్ధానికి కాదు, తర్వాత యుద్ధం వస్తుందనుకోండి. అన్నీ కావలసినటువంటివి దర్భలు మొదలైనటువంటివన్నీ తీసుకుని వీళ్ళంతా కూడా దశరథుడు మిథిలా నగరం చేరుకోగానే జనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి విశ్రమించండి, కాస్త అలసట తీరిన తర్వాత మాట్లాడుకుందామన్నారు. మళ్ళీ వీళ్ళు ఒకళ్ళొక్కళ్ళు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇక్కడేమో వీళ్ళ వంశం, దశరథుడి యొక్క వంశం ఎంత గొప్పది, ఎక్కడి నుంచి మొదలైంది, వంశానుకీర్తనం అంతా కూడాను చెప్పబడింది. ఆ తర్వాత నిమి మొదలుగా కలిగినటువంటి జనకుని యొక్క వంశాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇద్దరు కూడాను మనం సములని, ఎందుకంటే కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలు కావాలి. ఇద్దరు కూడాను చక్కటి వంశాన్ని కలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళను తమ కూతుర్ని. అయితే దశరథుడు అంటాడు, అయ్యా ఎప్పుడు ముహూర్తం పెట్టుకోవాలి ఏమిటి అంటే, అయ్యా ఇచ్చేవాడు పైన ఉంటాడు ఎప్పుడు కూడాను, మేము పుచ్చుకునే వాళ్ళం, మీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే మాకు అప్పుడు మీ కూతుర్లను వివాహం చేసి పంపించండి అంటారు. ఆ తర్వాత ఒక మంచి నక్షత్రంలో ముహూర్తాలు నిశ్చయించారు, స్నాతకము మొదలైనటువంటివన్నీ కూడా జరిపారు. అదే సందర్భంలో అయ్యా నాకు ఒక కూతురుంది, ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, నాకు ఒక కూతురుంది ఊర్మిళ అని, సీత కాకుండా ఆమెను కూడాను మీ కుమారుడు లక్ష్మణునికి ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. కుశధ్వజుడికి కూడా ఒక ఆలోచన వచ్చింది. 4 కుమారులను వాళ్ళని కూడా పట్టుకొచ్చారు కదా, అందుకు వాళ్ళని కుమారులను చూడంగానే నాకు కూడా 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీ కొడుకులకు భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేస్తామన్నారు. అటువైపు పురోహితులు ఇటువైపు పురోహితులు అందరూ ఒప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇంకా పెళ్ళికి మేనమామ రావాలి కదా, చాలా చిత్రంగా వస్తాడన్నమాట అక్కడికి. కేకయ్య రాజకుమార్ కైకేయి తమ్ముడు అన్నమాట, సోదరుడు.
ఆయనకు వాళ్ళ నాన్నగారు చాలా వృద్ధుడు, కేకయ్య రాజు చాలా ముసలివాడు. ఆయన పిల్లాడిని చూడాలయ్యా అన్నట్ట, మనవడిని చూడాలని ఆశ కలిగింది. వెళ్ళి పిలుచుకుని రాపో అని చెప్పాడు. కొడుకుని పంపించాడు. కొడుకు హుటాహుటిన అయోధ్యకు వస్తే ఖాళీ, అందరూ కూడాను మిథిలకు వచ్చేశారు. ఆ విషయం తెలుసుకుని ఈయన కూడా హుటాహుటిన ముహూర్తంకు ముందే మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. నేను ఇట్లా వచ్చా, ఆశ్చర్యం కదా మరి, అనుకోకుండా ఈయన రావడం కూడా ఆశ్చర్యం వేసింది. కథ అంతా చెప్పాడు, నేను ఇలా రావాల్సి వచ్చింది అని. అందరూ ఇంకా కన్యాదానం జరగబోతుంది. జనక మహారాజు సీతను రాముడికి ఇస్తున్నాడు. ఇయం సీత మమసుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన. ఇదిగో ఈ సీత నా కుమార్తె, ఇప్పుడు ఇంతవరకు నా కుమార్తె, ఇప్పుడు సహధర్మచరీ తవ, నీ ధర్మం, ప్రతి ధర్మంలో నీవు ఆచరించేటువంటి ప్రతి ధార్మికమైనటువంటి కార్యంలో సహచారిగా ఉంటుంది. అంటే నీ వెంట ఉంటుంది. నీవు ఆచరించేటువంటి ధర్మకార్యాలన్నింటిలో కూడా ఇక నుండి ఈవిడ భాగం వహిస్తుంది, పాలు పంచుకుంటుంది. ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణిన. ఎంత బాగా నీకు భద్రమవుతుంది. ఈమెను స్వీకరించడం వల్ల, ప్రతీచ్ఛ, నీవు ఈమెను స్వీకరించు, దీనివల్ల నీకు భద్రం కలుగుతుంది, నీకు శుభం కలుగుతుంది, మంగళం కలుగుతుంది అన్నాడు. ఇంకా ఆవిడ ఎటువంటిది? పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా. ఆవిడను సీతాదేవి చేతిని రాముడి చేతిలో పెట్టి మంత్రపూర్వకంగా జలాన్ని, అంటే కన్యాదానాన్ని చేసినాడు. ఈవిడ పతివ్రత, భర్తను అనుసరించేటువంటిది, మహాభాగ, భగమంటే ఐశ్వర్యము, మహాభాగ గొప్ప ఐశ్వర్య సంపన్నురాలు, నిన్ను నీడలాగా వెన్నంటి ఉంటుంది, ఎల్లప్పుడూ నిన్ను నీడలాగా వెన్నంటి ఉంటుంది. అందరూ కూడాను, దేవతలందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా, దేవతలు ఋషులు అందరూ కూడా సాధు సాధు, బాగు బాగు అని జయ జయ ధ్వనాలు పలికారు. ఏవం దత్వా తదా సీతాం మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభిపరిప్లుతః లక్ష్మణ ఆగచ్చ భద్రంతే ఊర్మిళా ముద్యతాం మయా ప్రతీచ్ఛ పాణిం గృహీష్వ మాభూత్కాలస్య విపర్యయ. ముహూర్తం దాటిపోకూడదు, అందుకే వెంటనే లక్ష్మణునికి తన కుమార్తెను ఊర్మిళని ఇచ్చాడు. ఈ విధంగా మిగిలిన వాళ్ళకు కూడా వివాహం జరిగిపోయింది. జరిగిన తరువాత అథరాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహాముని ఆపృష్ట్వా తౌ రాజానౌ జగామోత్తర పర్వతం. వాళ్ళిద్దరి ఆ రాత్రి అక్కడ ఉండి మరుసటి రోజు ఉదయాన్న ఇద్దరు రాజుల దగ్గర సెలవు తీసుకుని విశ్వామిత్రుడు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం, హిమాలయ పర్వతాలకి బయలుదేరి వెళ్ళిపోయాడు. మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, దశరథుడు నా పిల్లలు పెళ్ళికొచ్చారు, చదువు అయిపోయింది, పెళ్ళికొచ్చారు అని దారక్రియ, పెళ్ళిని చెయ్యాలి అనుకున్న క్షణంలోనే విశ్వామిత్రుడు వచ్చాడు. ఇప్పుడు వివాహం అయిపోయింది, తక్షణమే వివాహం తరువాత ఈయన వెళ్ళిపోయాడు. అంటే సీతారామ కళ్యాణానికి విశ్వామిత్రుని పాత్ర ఎంత గొప్పది. ఆ తర్వాత మనకు విశ్వామిత్రుడు కథలో ఎక్కడా, రామాయణంలో కథలో ఎక్కడా కనిపించడు. ఆ రాముణ్ణి, రామలక్ష్మణులను తీసుకొని వచ్చి వాళ్లకు విద్యలన్నీ నేర్పించి, ఆ తరువాత వాళ్ళ పెళ్ళి దగ్గరుండి జరిపించి అక్కడి నుంచి విశ్రమించాడు ఆయన. ఈ విధంగా ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా బయలుదేరారు. జనక మహారాజు కూడాను పిల్లలను, తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి సారె అంటారు కదా ఈ రోజుల్లో, ఆ విధంగా సారెను అంతా బండ్లకెత్తించాడు. దశరథుడు కూడా ఇంకా బయలుదేరాడు. వాళ్ళు అట్లా బయలుదేరంగానే
గొప్పగా అశకునాలు అపశకునాలన్నీ, ఏదో పక్షులన్నీ కలకలారావాలు చేస్తున్నాయి, చాలా అరుస్తున్నాయి, అన్నీ కూడాను అపసవ్య దిశలో ప్రయాణం చేస్తున్నాయి. సాధారణంగా మనం ఏ దిశగా ప్రయాణం చేస్తే మనకు అభిముఖంగా జంతువులు కానీ పక్షులు కానీ వస్తే అది శుభశకునం అంటారు. ఇప్పుడు అవన్నీ కూడా అపసవ్యంగా ప్రయాణం చేస్తున్నాయి, ఏదో కలకలారావాలు భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తున్నాయి. దశరథుడికి భయం పట్టుకుంది. ఇంకా ఏంటో ఏదో జరగబోతోంది, ఏదో అశుభం జరగబోతోంది అని. తాన్ దృష్ట్వా రాజశార్దూలో వశిష్ఠం పర్యపుచ్చత అసౌమ్యాః పక్షిణో ఘోర మృగాశ్చాపి ప్రదక్షిణాః కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి. నా మనస్సంతా వికలమైపోతోంది. ఏమిటి అంటే, ఏం భయం అక్కర్లేదు. రాజుగారి ఈ మాట విని చాలా మధురమైన వాక్కుతో, నువ్వేం భయపడాల్సిన పని లేదు. ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమత్ ఏతే సంతాపః సంత్యజతాం అయం. ఈ నీ దుఃఖాన్ని ఏదైతే ఉందో, నీ భయాన్ని ఏదైతే ఉందో అదంతా వదిలిపెట్టు, నీకేం భయం లేదని చెప్పాడు. ఆ విధంగా ఆయన ఓదార్చిన తరువాత తస్మిన్ తమసి ఘోరేతు భగ్నచ్ఛన్నేన చ సా చమూహు దదర్శ భీమ సంకాశం జటామండలధారిణం భార్గవం జామదగ్న్యం తం రాజరాజ విమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్ష్యం పృథగ్జనైః స్కందే చాస అసజ్య పరశుం ధనున్ విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథాశివం. భయంకరమైనటువంటి రౌద్రమైనటువంటి పర్వతంతో సమానమైనటువంటి ఆకారంతో పరశురాముడు వచ్చేశాడు. రాజులందరినీ, క్షత్రియులందరినీ 21 సార్లు భూమండలమంతా ప్రదక్షిణం చేసి క్షత్రియులందరినీ నిర్జించినటువంటి పరశురాముడు వచ్చాడు. వీళ్ళంతా బయలుదేరారు. వశిష్ఠుడు భయం లేదు, ముందుకు పదండి కదలండి అని చెప్పంగానే ఎదురుగుండా ఆయన వచ్చేశాడు. తం దృష్ట్వా భీమ సంకాశం జ్వలంతమివ పామకం వశిష్ఠ ప్రముఖా విప్రాహ జపహోమ పరాయణాః సంగతాః మునయః సర్వే సంజల్పురథోమిత. నెమ్మదిగా రహస్యంగా వీళ్ళు అక్కడ వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట, ఈ తపస్సులంతా ఒక చోట చేరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఈయన అసలే మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఈ రాజులందరినీ సంహారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఇతడు మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చాడో ఏమిటో అని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. అప్పుడు ఆ భార్గవ రాముడితో చెప్తున్నాడు, దాశరథే రామ వీర్యంతే శ్రూయతేద్భుతం ధనుషో భేదనంచైవ నిఖిలేన మయాశ్రుతం. అయ్యా రాముడా, నీ బలపరాక్రమాలన్నింటిని గురించి విన్నాను, ధనుస్సును భగ్నం చేయడం గురించి కూడా విన్నాను, మొత్తం కథంతా నాకు తెలుసు. తదద్భుతమచింత్యంచ భేదనం ధనుషస్త్వయ తచ్చుత్వాహమనుప్రాప్తో ధనుర్గృహ్యాపరం శుభం. ఇదిగో నువ్వు అక్కడ ధనస్సు విరిచేశావు, ఇదిగో ఇంకొక ధనస్సు అట్లాంటిదే ఉంది, దీన్ని తీసుకో. తదిదం ఘోర సంకాశం జామదగ్న్యం మహద్ధను పూరయస్వ శరేణైవ స్వబలం దర్శయస్వచ. ఇదిగో దీన్ని అల్లెత్రాడును సంధించి ధనుస్సును ఎక్కుపెట్టు, అప్పుడు నీ బలం చూద్దాం. అంటే ఈయన కొంచెం ఆ మాటల్లోనే ఆయన ఏది చూద్దాం అన్నట్టుగా రాముణ్ణి అల్పంగా భావించాడన్నమాట. ఆయన అంశావతారమే, ఈయన అంశావతారమే, ఆయన మాయామానుషుడే, ఈయన మాయామానుషుడే అన్నమాట. ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలియదు. తదహం తే బలం దృష్ట్వా ధనుషోస్వ ప్రపూరణే అస్య ప్రపూరణే ద్వంద్వయుద్ధం ప్రదాస్యామి వీర్యశ్లాఘస్య రాఘవ. ఈ ధనుస్సును నువ్వు ఎక్కుపెట్టినావంటే అప్పుడు మన ఇద్దరం ద్వంద్వయుద్ధం చేద్దాం. నీకు ద్వంద్వయుద్ధం చేసి, నాతో ద్వంద్వయుద్ధం చేసి
అవకాశాన్ని పరాక్రమవంతుడైనటువంటి నీకు ఇస్తున్నానన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా రాజా దశరథస్తదా విషణ్ణ వదనో దీనః ప్రాంజలిర్వాక్యం అబ్రవీత్. ఇంకా పై ప్రాణాలు ప్రగినైపోయినట్టు అయినాయి ఆ దశరథ మహారాజుకు. ఆయన అన్నాడు, చాలా దీనంగా అన్నాడు, క్షత్రరోషాత్ ప్రశాంతస్త్వం బ్రాహ్మణశ్చ మహాయశాః బాలానాం మమ పుత్రాణం అభయం దాతుమర్హసి. అయ్యా, ఇప్పటికే నీవు క్షత్రరోషాన్ని ప్రశమనం చేశావు, క్షత్రియుల పట్ల ఉన్నటువంటి కోపాన్నంతా వదిలిపెట్టావు. ఇప్పుడు నీవు బ్రాహ్మణుడవు, మహాయశస్సు కలిగినటువంటి వాళ్ళవు, పిల్లలు వీళ్ళు బాలురైనటువంటి వాళ్ళు, నా కుమారులను రక్షించు, అభయాన్ని ఇవ్వు అన్నాడు. భార్గవాణాంకులే జాతః స్వాధ్యాయ వ్రతశాలినాం సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి. నీవు భార్గవ కులంలో పుట్టినటువంటి వాడవు, స్వాధ్యాయాన్ని వ్రతంగా కలిగినటువంటి వాడవు. నీవు అప్పుడే ఇంద్రుడికి నీ అస్త్రశస్త్రాలన్నీ కూడాను పక్కన పెట్టేసి ఇంద్రుడికి ప్రతిజ్ఞ చేసినావు. ఇటువంటి ఈ క్షాత్ర సంహారాన్ని, క్షత్రియ సంహారాన్ని మానుకుంటున్నానని నువ్వు ప్రతిజ్ఞ చేసినావు. సత్వం ధర్మ పరోభూత్వా కాశ్యపాయ వసుంధరాం దత్వావనముపాగమ్య మహేంద్రకృతకేతన. మహేంద్ర పర్వతం మీద నీవు నివాసాన్ని ఏర్పరచుకున్నావు. ఈ భూమండలాన్నంతా కాశ్యపుడికి దానం చేసినావు. మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్వం మహామునే నచైకస్మిన్ హతే రామే సర్వే జీవామహే వయం. ఇదిగో ఇప్పుడు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాముణ్ణి ఒక్కడిని నాశనం చేస్తే సరిపోతుందని. రాముడొక్కడు లేడంటే మేమెవ్వరము లేము, మేమెవ్వరము ప్రాణాలతోనే ఉండము అని దశరథుడు పలికాడు. అయితే జమదగ్ని నిర్లక్ష్యంగా ఆ మాటలను పెద్ద చెవిని వేసుకోలేదు, చాలా నిర్లక్ష్యాన్ని చూపించాడు. చూపించి ఆయనతో మాట్లాడకుండా రాముడితో ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిశ్రుతే దృఢే బలవతి ముఖ్యే సుకృతే విశ్వకర్మణ అని, ఇదిగో విశ్వకర్మతో తయారు చేయబడినటువంటివి ఈ రెండు కూడా ధనస్సులు. ఒకటేమో త్ర్యంబకునికి ఇచ్చాడు, శివుడికి ఇచ్చాడు. ఇంకొకటేమో త్రిపుర దాహ సన్నివేశంలో త్రిపురాసులను వధించే సమయంలో, ఇంకోటేమో తదిదం వైష్ణవం రామ ధను పరమభాస్వరం సమానసారం కాకుత్స రౌద్రేణ ధనుషాద్విదం. ఇది కూడా సమానమైనటువంటి బలం కలిగినటువంటి గొప్ప దివ్యమైనటువంటి గొప్పదైనటువంటి అస్త్రం ఇది, ఈ ధనుస్సు, దీన్ని తీసుకో అన్నాడు. తదాతు విజృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం హుంకారేణ మహాదేవ స్తంభితోథ త్రిలోచన. అప్పుడు ఇద్దరు కథ చెప్తున్నాడు అన్నమాట. ఇద్దరికి ధనుస్సులు ఇచ్చిన తర్వాత ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు కూడాను ధనుస్సులతో పోరాడినప్పుడు శ్రీమన్నారాయణుడు తన ధనుస్సుతో ఒక్కసారి హోంకారం చేసేసరికి త్ర్యంబకుడైనటువంటి ఈశ్వరుడు జడీభూతుడైనాడంట. అటువంటి గొప్ప ధనస్సుది. జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణు పరాక్రమై అధికం మేనిరే విష్ణుం దేవాసర్షి గణాస్తవ. ఈయన జడీభూతుడు అయ్యేసరికి అందరు అనుకున్నారంట, ఓ విష్ణు గొప్ప అని. అటువంటి ధనస్సుది. ధనురుద్రస్తు సంక్రుద్ధో విదేహేషు మహాయశాః దేవరాతస్య రాజర్షే దదౌ హస్తేన సాయకం. అప్పుడు ఈశ్వరుడు ఆ ధనస్సును జనకుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు తదిదం వైష్ణవం రామ పితృపైతామహం మహత్ క్షత్రధర్మం పురస్కృత్య గృహేష్వ ధనురుత్తమం. ఇదిగో నువ్వు క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడివి, ఇది వైష్ణవమైనటువంటి ధనవు, విష్ణువుకు సంబంధించినటువంటి ధనువు, తీసుకో దీన్ని. నీకు నిజంగా పౌరుషం పరాక్రమం ఉంటే దీన్ని ఎక్కువ పెట్టని. రాముడు కూడా శృతవానస్మి కర్మ కృతవానసి భార్గవ అనురుధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థిత. నీవు చాలా నెమ్మదైనటువంటి స్వభావం, మధురంగా మాట్లాడేటువంటి తత్వం కలిగినటువంటి రాముడు. అయ్యా, నీ గురించి విన్నాము, నీవు తండ్రి మాటను
పాటించినటువంటి వాడివి, నీ పరాక్రమాన్నంతా కూడా చూపించినటువంటి వాడివి, నీ యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నానన్నాడు. వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ అవజానాసి మే తేజ పశ్యమేద్య పరాక్రమం. ఓ పరశురామ, నువ్వు క్షత్రియుడవై ఉండి క్షత్రియుడవ అనేటువంటి భావనతో నా పరాక్రమాన్ని చాలా తక్కువగా చేస్తున్నావు. నా అసలు పరాక్రమాన్ని చూపిస్తాను నేను. నా అద్యమే పరాక్రమం తేజ పశ్య, నా పరాక్రమాన్ని నా తేజస్సును చూడన్నాడు. ఇత్యుక్త్వా రాఘవ క్రుద్ధో భార్గవస్య శరాసనం శరంచ ప్రతిజగ్రహ హస్తాల్లఘు పరాక్రమ. చాలా తేలికగా ఆయన చేతిలో ఉన్నటువంటి ధనుస్సును తీసుకుని విల్లును అనుసంధానం చేశాడు. ఆరోప్య సధనురామ శరం సజ్జం చకార జామదగ్ఞం తతో రామం రామ క్రుద్ధోపి వచనమబ్రవీత్. ఇదిగో ఇప్పుడు నువ్వన్నట్టుగా నేను ధనుస్సు తీసుకున్నాను, అల్లెత్రాడు వేశాను, విల్లును ఎక్కుపెట్టాను, కానీ నీవు బ్రాహ్మణుడవు, నిన్ను నేను చంపరాదు. ఎందుకంటే ఎక్కుపెట్టిన తర్వాత ఆ బాణం వ్యర్థం కాకూడదు. రామబాణం వ్యర్థం అనేటువంటిది లోకంలో లేనటువంటిది. కాబట్టి నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. నీ పుణ్యలోకాలను సర్వనాశనం ఈ బాణంతో దహించి వేయనా, లేదంటే నీ పాదాలను ఖండించన. ఎందుకంటే బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి నిన్ను చంపలేను. ఈ రెండిట్లో ఏదో ఒకటి నేను ఇప్పుడు చేయాల్సిందే అన్నాడు. అప్పుడు భార్గవ రాముడు ఇమాం పాదగతిం రామ తమోబల సమార్జితాన్ లోకాన్ అప్రతిమాన్ వాతే హనిష్యామి యదిచ్ఛసి. తర్వాత అన్నాడు, అయ్యా ఈ పాదాలను మాత్రం ఏమి చెయ్యకు, ఎందుకంటే నేను మళ్ళీ నా ప్రదేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి నా పుణ్యలోకాలు ఏవైతే ఉందో, నా తపస్సు చేత సాధించినటువంటి పుణ్యలోకాలను భస్మీపటలం చెయ్యన్నాడు. అప్పుడు రాముడు అదేవిధంగానే కాశ్యపాయ మయా దత్త పూర్వం వసుంధర విషయేమే న వస్తవ్యం ఇతి మాం కాశ్యప బ్రవీత్. నువ్వు ఒక్క క్షణం కూడా తర్వాత ఇక్కడ ఉండకూడదు, ఒక రాత్రి కూడా నీవు ఉండకూడదు అన్నాడు. సోహం గురువచ కుర్వన్ పృథివ్యాం నవసే నిశాం కృతా ప్రతిజ్ఞా కాకుత్సా కృతా భూ కశ్యపస్య హి. నేను కశ్యపుడికి ద్రోహం చెయ్యలేను, మాట తప్పలేను, కాబట్టి నా పుణ్యలోకాలను దహించేయి అన్నాడు. అక్షయం మధు హంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శాత్ స్వస్తితేస్తు పరంతప. నువ్వు మధుహంత అంటే పూర్వం మధువనేటువంటి రాక్షసుణ్ణి చంపినటువంటి సాక్షాత్ శ్రీమన్నారాయణవి అనేటువంటి విషయం నాకు తెలుసు. అంత లేకపోతే ఈ ధనుస్సుని నీవు అసలు స్పృశించడానికి సాధ్యం కాదు. ఏతే సురగణా సర్వే నిరీక్షంతే సమాగతాః త్వాం అప్రతిమ కర్మాణం అప్రతిద్వంద్వమాహవే. నీవు నీ పరాక్రమాన్ని చూడడానికి ఈ దేవతలందరూ కూడా వచ్చారు. నచేయం మమ కాకుత్స వ్రీళా భవితుమర్హసి త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః. ముల్లోకాలకు ప్రభువైనటువంటి నేను పరాజితుణ్ణయ్యాను, నాకు ఇప్పుడు సిగ్గుగా ఉంది, చాలా సిగ్గు కలుగుతోంది. శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత శరమోక్షే గమిష్యామి మహేంద్రం పర్వతోత్తమం. నీ బాణాన్ని నీవు ధనుస్సు నుండి బాణాన్ని వదిలేస్తే నేను ఇక మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను కూడా నీ పరాక్రమాన్ని కళ్ళతో చూడాలి. ఆయన అన్నాడు కదా, నా తపస్సునంతా కూడాను భస్మీపటలం చెయ్యని. ఈ విధంగా భార్గవ రాముణ్ణి సంతుష్టుణ్ణి చేసి తానెవరో ఆయనకు తెలియజేసి ఆయన ఇచ్చినటువంటి ఆ విష్ణు ధనస్సును చేపట్టి తన కార్యాన్ని సంసిద్ధం చేసుకున్నాడు. గతే రామే ప్రశాంతాత్మ రామో దాశరథిర్ధను వరుణాయ ప్రమేయాయ దదౌ హస్తే సాయకం. ఆ తర్వాత వరుణదేవుడికి ఆ ధనుర్బాణాలను ఇచ్చేశారన్నమాట.
అభివాద్య తతో రామో వశిష్ఠ ప్రముఖాన్ ఋషీన్ పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునందన. అసలు దశరథుడికి ఇంకా మనసులో లేదు, జడీభూతమై ఉన్నాడు. అటువంటి తండ్రితో రాముడి విధంగా ఉన్నాడు. జామదగ్నో గతో రామ ప్రయాతు చతురంగిణి అయోధ్యాభిముఖీ సేన త్వయా నాథేన పాలిత. నాన్నగారు జామదగ్ని పరశురాముడు వెళ్ళిపోయాడు, మనం ఇంకా అయోధ్యకు మన చతురంగ బలంతో అయోధ్యకు వెళ్ళిపోదామన్నాడు. రాముడి మాటలు విని దశరథుడికి అబ్బా అనిపించింది. మళ్ళీ పునర్జన్మ, రాముడు మళ్ళీ పుట్టినట్టుగా తాను మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపించింది దశరథునికి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అయోధ్యను చేరారు. అక్కడి నుంచి వాళ్ళు ఘనమైన స్వాగతాన్ని పొంది కొడుకులు కోడళ్లతో అంతఃపురాన్ని ప్రవేశించారు. ఆ తర్వాత రాముడు కూడా తండ్రి యొక్క ఆజ్ఞతో ప్రజాహిత కార్యాలను చూడడం మొదలుపెట్టాడు. ధర్మాత్ముడైనటువంటి రాముడు అంటే తండ్రికి తోడుగా ప్రజాహిత కార్యాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చూస్తున్నాడు. తర్వాత తండ్రిని సేవిస్తున్నాడు, మాతృదేవతలను సేవిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కూడాను, భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూపగుణాచాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. వాళ్ళిద్దరి మధ్య రాముడికి సీతమ్మ వారంటే ఎందుకు ఇష్టము అంటే, ఈమె పితృకృత దారా, నా తండ్రి చేత వివాహం చేయబడినటువంటి, నాకు భార్యగా ఇవ్వబడినటువంటి స్త్రీ అని సీత పట్ల రాముడికి అభిమానమట. అట్లాగే ఆవిడకు కూడా ఈయన ధర్మాత్ముడైనటువంటి మహా గొప్ప కులంలో పుట్టినటువంటి వాడు, దేవతలతో సమానమైనటువంటి వాడు అని సీతకు కూడా రాముడంటే చాలా ఇష్టమట. ఈ విధంగా వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి సందర్భం ఇది. ఈ విధంగా మనకు రామాయణాంతర్గత బాలకాండను ముగించుకున్నాము. అయితే నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇస్తే మనం ఈ 6 రోజుల్లో టేక్ హోమ్ మెసేజెస్ ఉంటాయి కదా, వాటిని ఒక్కసారి పునశ్చరణ చేసుకుందామని. మనం మొదటి నుంచి వస్తే, నారదుడు వాల్మీకుల సంభాషణలో మనకు గురువు ఎట్లాంటి వాడై ఉండాలి, ఎటువంటి వాడైన గురువైతే అర్హుడు, జిజ్ఞాసువైన శిష్యుడి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడు అన్నది తెలుసుకున్నాము. తర్వాత రాముని గుణగణాలన్నీ కూడాను తెలుసుకున్నాం. ఆ తర్వాత రాముని యొక్క వినయశీలమైనటువంటి విధానాలన్నీ కూడా మనం పరిశీలిస్తూ వచ్చాము. విశ్వామిత్రుడి వెంట వెళ్ళినప్పుడు కూడా విద్యలన్నీ గ్రహించాడు. ఆ సందర్భంలో కూడా విశ్వామిత్రుడు తండ్రి మాటను, తండ్రి చెప్పాడు కాబట్టి మీ మాట మేము తప్పకుండా విన్నామంటాడు. ఇక ఉపకథలకు వస్తే, ఉపాఖ్యానాల జోలికి వచ్చినప్పుడు అక్కడ తాటక మహాబలదర్పిత, అదేవిధంగా ఆమె భర్త కూడా అటువంటి వాడే. అగస్త్యుని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు శపించాడు, అతన్ని చంపేశాడు. అయితే భర్త చనిపోయినటువంటి బాధ ఉండవచ్చు, కానీ అహంభావము, తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి దుర్బుద్ధి వల్ల ఆవిడకు రాక్షస జన్మ వచ్చింది. ఆ కుమారులను కూడా అట్లాగే తన పంథాలో నడిపించింది. తల్లి అయినటువంటి ఆవిడ తప్పు తెలుసుకొని కుమారులకైనా సన్మార్గాన్ని బోధించాల్సి ఉంది, ఆ పని చెయ్యలేదు. కాబట్టి ఎప్పుడైతే దుర్లక్షణాలు మనస్సులో ఉంటాయో, ప్రవృత్తిలో దుర్భావాలు ఉంటాయో, వాళ్ళు సర్వనాశనం అవుతారనడానికి తాటక ఒక గొప్ప ఉదాహరణ. ఆ తర్వాత కూడాను మనకు కుశనాభ పుత్రికలను గురించి తెలిసినప్పుడు వాళ్ళు కూడాను తండ్రి మాటలకును విలువనిచ్చేటువంటి వాళ్ళు అయినప్పటికీ మాట్లాడే తీరు తెలియలేదు వాళ్ళకి. ఎందుకంటే మాటతోనే బంధువులు వస్తారు, మాటతోనే శత్రువులు వస్తారు, మాటతోనే అపాయాలు వస్తాయి, మాటతోనే ఉపాయాలు కూడా వస్తాయి. మాట చాలా ప్రధానమైనటువంటిది. మాట తొలడం వల్లనే వాళ్లకు కురూపిత్వం ప్రాప్తించింది. అటు తర్వాత సాగరుల కథకొస్తే,
సాగర్ల కథకు వచ్చినప్పుడు అక్కడ కూడాను వాళ్ళు తండ్రి మాటను పాటించారు, కానీ పూజ వ్యతిక్రమమైతే చెయ్యలేదు. కాకపోతే విచక్షణకు అత్యుత్సాహంతో విచక్షణను కోల్పోయినారు. అందువల్లనే కపిల మహర్షి క్రోధానికి బలి అయిపోయినారు. అత్యుత్సాహం వల్ల విచక్షణ పోతుంది. కాబట్టి యుక్తాయుక్త విచక్షణను మనం కొంచెం అత్యుత్సాహం అన్నది కూడా చాలా ఎమోషన్, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తపస్సు చేసి బలిని అణిచాడు అన్నారు వామనావతారంలో. అయితే అక్కడ కూడాను విష్ణుమూర్తి వామనావతారమే అది తీసుకున్నాడు. వామనావతారాన్ని గ్రహించి బలి యొక్క బల మదాన్ని మాత్రమే అణిచినాడు, బలిని సంహరించలేదు. ఆ విషయాన్ని అంటే ఎప్పుడైతే మదం, అహంకారం, దర్పం ఇవన్నీ ఉంటాయో అప్పుడు తప్పకుండా నాశనం ఉంటుంది. ఆ తర్వాత గంగ కూడాను అదే పంథాలో నడిచింది. అప్పుడు కూడా ఈశ్వరుడు కానీ జన్హో మహర్షి కానీ ఆవిడ యొక్క దర్పాన్ని, గర్వాన్ని భరించలేకపోవడం చేతనే వాళ్ళిద్దరూ కూడా ఆమె యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించాల్సి, రూపాన్నే అదృశ్యం చేయాల్సి వచ్చింది. ఇక దితి కథకు వస్తే, ఎప్పుడైతే కుశనాభుడు కుమార్తెలకు చెప్పినటువంటి క్షమ అంతా కూడాను మనం దితిలో చూడగలము. ఆవిడ తపస్సు చేయడానికి ప్రారంభించినప్పటి ఉద్దేశం వేరు, ఆవిడ లక్ష్యం వేరు. క్రమక్రమంగా ఆ కోపం, ఇదంతా ఆ బాధ, కోపం లేదు ఆవిడకు బాధ, ఆ బాధ అంతా తీరిపోయింది. దేవేంద్రుణ్ణి ఆహ్వానించింది, వాత్సల్యాన్ని ప్రదర్శించింది. నాన్న నీకు తమ్ముడు పుడతాడు అని చెప్పింది. అంటే తన కుమారులందరినీ చంపినప్పటికీ కూడా అపకారం చేసినాడు. అటువంటి ఇంద్రుణ్ణి కూడా క్షమించినటువంటి గొప్ప క్షమావతి, వాత్సల్యపూరిత, మాతృహృదయం కలిగినటువంటిది దితి. అంటే క్షమ అనేటువంటిది ఎంత గొప్పది అన్నది మనకు దితిలో కనిపిస్తుంది. తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసాం, ఒక్కొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా విడుస్తూ ఉన్నతమైన, అంటే సాధారణమైనటువంటి ఒక రాజు, ఋషి, రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి ఇన్ని కావాలంటే ఎన్ని స్థాయిలలో ఆ భావాలన్నీ, ఆ ఉద్రేకాలను, ఆ దుర్గుణాలను వదిలిపెట్టాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం విశ్వామిత్రుని కథ. భార్గవరాముడి విషయానికి వస్తే కూడాను మనకు అదే కనిపిస్తుంది. భార్గవరాముడు రాముణ్ణి సాధారణమైన క్షత్రియ యువకుడు అనుకున్నాడు. ఆయనకు అంతవరకు తెలియలేదు. ఎప్పుడైతే విష్ణు ధనుస్సును గ్రహించాడో అప్పుడు ఆయన అవతార పురుషుడు అన్నది తెలిసింది. అంతవరకు పెద్దవాడైనటువంటి దశరథుని మాటను కూడా లక్ష్య పెట్టలేదు. చివరికి ఏమైంది, ఆయన పుణ్యలోకాలన్నీ చిన్న తప్పు చేస్తే కూడా, అనర్థమైతే తప్పదు, తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం మాత్రం ఉండనే ఉంటుంది. దుష్కర్మకు దుష్ఫలితం, సత్కర్మకు సత్ఫలితం. కాబట్టి ఆయన పుణ్యలోకాలను సర్వనాశనం చేసుకోవాల్సి వచ్చింది. తపస్సు చేత సాధించినటువంటి పుణ్యాన్నంతా భస్మీపటలం చేసుకోవాల్సి వచ్చింది. ఇది మనకు అయోధ్యకాండలో ముఖ్యంగా కొన్ని మన దృష్టికి వచ్చినటువంటి అంశాలను పునశ్చరణ చేసుకోవడం జరిగింది. ఇంతటితో బాలకాండను సంపూర్ణంగా ముగించుకున్నాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శృంగేరి శారదాపీఠం అనంతపురం శాఖకు యాజమాన్యానికి, ఇక్కడ దృశ్య శ్రవణ పరికరాలను అమర్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా ఆరాధ్య ఛానల్లో ఈ ప్రసంగాలను, ఈ ప్రవచనాలను ప్రసారం చేస్తున్నటువంటి ఆరాధ్య ఛానల్ వారికి, తర్వాత ఇక్కడ అన్ని పనులను పక్కన పెట్టి ఇక్కడ వచ్చి ఇంత శ్రద్ధగా
వినడమే నాకు ప్రోత్సాహం. మీరు ఈ విధంగా విని నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.